ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో మనం చూస్తే చాలామంది యవనస్తుల్లో ఒక మొండితనము, ఒక స్టబర్నెస్ కనిపిస్తూ ఉంది. ఏమని అంటా ఉన్నారంటే, ఏమని యవనస్తులు మాట్లాడుతూ ఉన్నారంటే, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు నచ్చిన వ్యక్తితో నేను స్నేహం చేస్తాను, నాకు నచ్చిన ప్రాంతానికి నేను వెళ్తాను, నాకు నచ్చిన టైంకి ఇంటికి వస్తాను, నాకు నచ్చిన వాళ్ళతో నేను తిరుగుతాను, నాకు నచ్చింది తాగుతాను, నాకు నచ్చింది పీల్చుతాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నన్ను ఎవ్వరు ప్రశ్నించొద్దు అనే మొండితనము చాలామంది యవనస్తుల్లో కనిపిస్తూ ఉంది. అట్టి యవన బిడ్డల వల్ల ఎంతోమంది తల్లిదండ్రులు ప్రతిరోజు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు తిరగడము, ఎవరు ప్రశ్నించకపోవడమే ఫ్రీడమ్ అని అనుకుంటా ఉన్నారు. అదే స్వేచ్ఛ అని భావిస్తూ ఉన్నారు. అపవాది ఎప్పుడు కూడా మన కళ్ళకి గుడ్డితనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎవ్వరు నన్ను ప్రశ్నించకపోవడమే స్వేచ్ఛ అనుకుంటే చాలా పొరపాటు ప్రియ సహోదరి సహోదరుడా. పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుని మనం చూస్తే, తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకొని. ఆయన కూడా అదే కోరుకున్నాడు. చిన్న కుమారుడు కూడా నాకు స్వేచ్ఛ కావాలి, నేను ఇంకా ఎంతకాలం మా తండ్రి దగ్గర ఉండాలి, మా తండ్రి అన్నిటికీ నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు, నన్ను ఎవ్వరూ ఏం అడగొద్దు, నాకు నచ్చిన స్నేహితులతో నేను ఉంటాను, నాకు నచ్చినవి తాగుతాను, నచ్చినవి తింటాను, నాకు నచ్చిన ప్లేస్లలో నేను తిరుగుతానని తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. అయితే చివరికి తను అర్థం చేసుకున్నది ఏంటంటే, చివరికి ఆయన నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అనుకుంటూ తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, కానీ పాపము అనే బంధకాల్లో ఆ వ్యక్తి చిక్కుకుపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, స్వేచ్ఛ అనుకుంటూ వెళ్ళి తన్ను తాను పాపానికి బందీగా చేసుకున్నాడు, స్లేవ్ అయిపోయాడు. అయితే ఎప్పుడు ఆయన నిజమైన స్వేచ్ఛను పొందుకున్నాడంటే, ఎప్పుడైతే తండ్రి వద్దకు తిరిగి వచ్చాడో, ఎప్పుడైతే తండ్రి దగ్గర పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే తండ్రి ఆయనను కడిగి వేశాడో, క్షమించేశాడో, అప్పుడు నిజమైన సంతోషం, నిజమైన స్వేచ్ఛను, ఆ పాపపు బంధకాల నుండి వచ్చిన స్వేచ్ఛను ఈ చిన్న కుమారుడు పొందుకున్నాడు. ఈరోజు ఇదే స్వేచ్ఛ దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. అమ్మా, యవన తమ్ముడా, యవన చెల్లి, నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయొద్దు, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, ఇదే స్వేచ్ఛ అని అనుకుంటా ఉన్నావేమో. నో, అది స్వేచ్ఛ అని నువ్వు పొరబడతా ఉన్నావు. అది నేను పాపపు ఊబిలోకి తీసుకొని వెళ్ళి నేను బంధకాల్లోకి నెట్టేస్తా ఉంది. నీ శరీరము బయటికి స్వేచ్ఛగా ఉందని నువ్వు అనుకుంటా ఉన్నావు, కానీ నీ హృదయము పాపపు ఆలోచనలతో కట్టుబడిపోతా ఉంది. ఆ ఊబి నుండి నువ్వు బయటికి రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో నువ్వు కడగబడాలి, పాప విమోచనను పొందుకోవాలి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ. నిజమైన స్వేచ్ఛ ఎక్కడ ఉంది అంటే పరలోకపు తండ్రి దగ్గరే ఉంది. నిజమైన స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడే. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు నిజమైన స్వేచ్ఛను మనము పొందుకుంటాము. ఆయన అధికారానికి లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన చెప్పినట్టు బ్రతికినప్పుడు నిజమైన స్వేచ్ఛను మనం అనుభవిస్తాము. వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5:13 చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, మీరు క్రీస్తులో స్వతంత్రులుగా పిలువబడతా ఉన్నారు, మంచిదే. కానీ ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రము శరీర కార్యాలలో కాదు అని వాక్యం చెప్తా ఉంది. ఎందులో స్వేచ్ఛ అంటే
ప్రేమ కలిగి ఒకరినొకరు పలకరించుకోవడంలో, ప్రేమ కలిగి ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో, ప్రేమ కలిగి ఒకరికొకరు సేవ చేయడంలో, ఒకరు చేసుకోలేనప్పుడు ఒకరికి సహాయపడడంలో, ప్రేమ చూపించడంలో నిజమైన స్వేచ్ఛ ఉంది అని వాక్యం చెప్తా ఉంది. ఇది ప్రియ సహోదరి సహోదరుడ నిజమైన స్వేచ్ఛ. అంతేగాని నేను నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చిన ప్రాంతంలో ఉంటాను, నాకు నచ్చిన టైంకి ఇంటికి వస్తాను, నన్ను ఎవరు ఏం అడగొద్దు అని అది నువ్వు స్వేచ్ఛ అనుకుంటే నీ జీవితము పతనం అయిపోతుంది. జాగ్రత్త. నీ జీవితము అపవాది చేతిలోకి, అపవాది ఊబిలోకి నిన్ను నువ్వు అప్పగించుకుంటా ఉన్నావు. జాగ్రత్త. ఆ తర్వాత నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారునిలాగా నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు, నీ ధనాన్ని కోల్పోతావు, నీకున్న స్నేహితులను కోల్పోతావు. అన్నీ కోల్పోయి తిరిగి నువ్వు రావాల్సింది తండ్రి దగ్గరికి. హల్లెలూయా. అందుకే ఈరోజే ప్రభు సన్నిధిలో ఆయనతో ఒక ఒప్పందం చేసుకుందాం. అయ్యా, నీ చిత్తానికి నేను లోబడతాను ప్రభువా, నీ అధికారానికి నేను లోబడతానయ్యా, నీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభువా అని ఒక మంచి నిర్ణయము ఈరోజు తీసుకుందాము. అప్పుడు నువ్వు నిజమైన స్వేచ్ఛను నీ జీవితంలో అనుభవిస్తావు. ఆ స్వేచ్ఛ ఎటువంటిదంటే 10,000 మంది నీ పక్కన కూలినా నీలో భయం ఉండదు. అంత గొప్ప స్వేచ్ఛ అది. దేవుడిచ్చే స్వేచ్ఛ, దేవుడిచ్చే సమాధానము ఈ లోకం ఇవ్వలేనిది ప్రియ సహోదరి సహోదరుడా. అది నీకు కావాలంటే ఈరోజే ప్రభు సన్నిధిలో ఆయన అధికారానికి లోబడు. జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకో. నీ చిత్త ప్రకారం నేను బ్రతుకుతానయ్యా, నా సొంత నిర్ణయాలు కాదు, వాళ్ళని వీళ్ళని ఎదిరించి కాదు, వాళ్ళ నోర్లు మూపించి వీళ్ళ నోర్లు మూపించి కాదు ప్రభా, నీ చిత్తానికి లోబడి నేను బ్రతుకుతానని నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటావో దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇస్తాడు, దేవుడు నీకు స్వేచ్ఛనిస్తాడు, పాపము నుండి విడుదలనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని బలపరచండి, స్థిరపరచండి, మంచి ఆయుర ఆరోగ్యాలతో వారిని నింపండి ప్రభా. నీ కృపగల హస్తాల్లో ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకోనండి అయ్యా. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయండి ప్రభా. మా తండ్రి, నిన్న వాక్యము మా అందరి జీవితంలో ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. నిజంగా ప్రభా, స్వేచ్ఛ స్వేచ్ఛ అనుకుంటూ ప్రభా మేము అపవాదికి దగ్గరైపోతా ఉన్నామేమో తండ్రి. స్వేచ్ఛ స్వేచ్ఛ అనుకుంటూ అపవాది పన్నిన పన్నాగంలో చిక్కుకుంటా ఉన్నామేమో అయ్యా. పాపం అనే బంధకాల్లో ఇరుక్కుపోతా ఉన్నామేమో అయ్యా. స్వేచ్ఛ స్వేచ్ఛ అనుకుంటూ ప్రభా నెమ్మదిని కోల్పోతా ఉన్నామేమో తండ్రి. ఈరోజు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, నిజమైన స్వేచ్ఛ నీ అధికారానికి లోబడడంలో ఉందని మేము విన్నామయ్యా. నిజమైన స్వేచ్ఛ నీ చిత్తానికి లోబడడంలో ఉందని విన్నాము ప్రభా. ఈరోజు తమను తాము మీ సన్నిధిలో ప్రభా నీకు అప్పగించుకుంటున్న వారిని, మీ అధికారానికి లోబడతామని నిర్ణయాలు తీసుకున్న వారిని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి ప్రభా. వారిని, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి, వారిని ఆశీర్వాదానికి కారకులుగా మీరు చేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ముఖ్యంగా ఈ రోజంతయు నీ క్షేమము, నీ కాపుదల, నీ భద్రత, నీ మెండైన దీవెనలు మా మీద, మా కుటుంబాల మీద కుమ్మరించి మీరు మహిమ పొందుమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.